హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. ఫ్రెండ్స్, రీసెంట్గా మా వెడ్డింగ్ యానివర్సరీ రోజున నేను ఇలాంటి కొన్ని పిక్స్ అన్నీ కూడా నా స్టేటస్లో పెట్టుకున్నాను. సో నా స్టేటస్ చూసిన వాళ్ళు కొందరు సూపర్గా పెట్టారు. ఎలా పెట్టారు మేడం ఈ పిక్స్ అని, ఏ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, ఏ యాప్ని దీన్ని యూజ్ చేశారు, చాలా బాగా వచ్చాయి, చాలా అందంగా ఉన్నారు మీరు మీ సార్ అని కొన్ని కమెంట్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళందరూ అడిగినందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా ఈ మధ్యకాలంలో గూగుల్లో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా వచ్చాయి. అందులో మనం ముందుగా గూగుల్ ఫొటోస్ పైన క్లిక్ చేయగానే ఇలాంటి ఒక దాంట్లో మనకి క్రియేట్ అనే సింబల్ పైన క్లిక్ చేయాలా. అలా క్లిక్ చేయడంలో మనకి చూడండి ఇవన్నీ ఆప్షన్ చూపిస్తుంది. రీమిక్స్ అని, కాలేజ్ అని, సినిమాటిక్ ఫోటో అని, రీమిక్స్ యువర్ ఫొటోస్ అని, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో ఇలా మనం వ్యూ ఆల్ అని ప్రెస్ చేయగానే మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవి మనకు చూపిస్తుంది. చూడండి పెన్ స్కెచ్ అక్కడ, ఇంకా స్టిక్కర్స్ అని, ఇలా డిఫరెంట్ స్టైల్స్ అనేవి మనకు కనపడుతూ ఉన్నాయి కదా. ఈ రీమిక్స్ అనే ఫొటోస్లో ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ రీమిక్స్ అనే ఫొటోస్లో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే పెన్ స్కెచ్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద యాడ్ ఫోటో అని క్లిక్ చేయగానే మన గ్యాలరీలో నుంచి మనం ఒక ఫోటోని తీసుకొని అక్కడ పెట్టేసేయాలి. అలా పెట్టగానే మనము నెక్స్ట్ జనరేట్ అని ప్రెస్ చేయాలి. అలా జనరేట్ అని ప్రెస్ చేయగానే జనరేటింగ్ అని అది కాస్త టైం తీసుకుంటుంది. ఇలా టైం తీసుకున్న తర్వాత ఆ పిక్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనకు ఏ స్కెచ్లో కావాలంటే, ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం తీసుకోవచ్చు. నా పిక్ అనేది ఇలా వచ్చేసింది. తర్వాత మనము దాన్ని సేవ్ పైన ప్రెస్ చేసుకుంటే అది మన గ్యాలరీలోకి వెళ్ళి సేవ్ అయిపోతుంది. ఇలానే నెక్స్ట్ మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకి ఇష్టమైన ఫీచర్ ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా రీమిక్స్ యువర్ ఫొటోస్లో నేను ఈ చిబిలి ఆర్ట్ స్టైల్ స్టిక్కర్ని తీసుకున్నాను. ఇప్పుడు కింద ఫోటో యాడ్ ఫోటో అని ప్రెస్ చేయగానే మళ్ళీ మన గ్యాలరీ చూపిస్తుంది. మన గ్యాలరీలో మనకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని మళ్ళీ మనము అక్కడ యాడ్ చేయాలి. యాడ్ ఫోటో అని వచ్చింది కదా, అక్కడ మనము ఈ ఫోటోని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫోటోని అక్కడ నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత జనరేట్ చేయాలి. ఇక్కడ బ్యాకప్ అని వచ్చింది. కాసేపటికి బ్యాకప్ అయిన తర్వాత అదే జనరేట్ అవుతుంది. మనం జనరేట్ పైన క్లిక్ చేయగానే జనరేట్ అవుతుంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్. అయితే యాక్చువల్గా నాకు తెలిసిన వాళ్ళు అడిగినందుకు నేను ఇది నేర్చుకొని మీకు ట్రై చేస్తున్నాను. దీనివల్ల నాకు కూడా చాలా యూజ్ ఉంది. బట్ యాక్చువల్గా నాకు కూడా స్టార్టింగ్ తెలీదు ఫ్రెండ్స్. నా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంలో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ నా స్టేటస్ చూసి, నా ఫొటోస్ని చూసి తను ఈ స్కెచెస్ అన్నీ చేసి నాకు నా వాట్సాప్కి పెట్టడం జరిగింది. అప్పుడు అది చూసి నేను తను అడిగినప్పుడు చెప్పారు, ఇలా కొత్త ఫీచర్స్ వచ్చాయి అక్క అని చెప్పినప్పుడు మా పిల్లల్ని అడిగితే మా పిల్లలు ఎస్ మాకు కూడా తెలుసు అని చెప్పేసి మా పిల్లలు చూపించడంతో నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హోప్ మీకు నచ్చి ఉంటుంది. అలా నెక్స్ట్ పిక్చర్ చిబిలి ఆర్ట్ పిక్చర్లో కూడా ఇలా చేసుకున్న తర్వాత సేవ్ అని నొక్కగానే గ్యాలరీకి వెళ్ళి సేవ్ అయిపోతాయి. సపోజ్ నెక్స్ట్ మనము ఇంకోటి ఏదన్నా ఆప్షన్స్ ఇంకోటి ఫీచర్ తీసుకున్నాం, ఈ ఫీచర్ తీసుకున్నాం అనుకోండి కలెక్టివ్గా. సో ఈ ఫీచర్కి కూడా మనము క్లిక్ చేయగానే యాడ్ ఫోటో అని వస్తుంది. అప్పుడు కూడా యాడ్ ఫోటోలో మనం గ్యాలరీలో ఏదైనా మనకు నచ్చిన ఫోటోని తీసుకోవాలి. నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఈ బ్యాకప్ అయిన తర్వాత జనరేట్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకు కలెక్టబుల్ ఫిగరైన్ అని ఈ ఫీచర్ అన్నట్టు కలెక్టబుల్ ఫిగరైన్ అనే ఫీచర్ అనేది మనకి వచ్చేస్తుంది. బట్ సమ్ టైం తీసుకుంటుంది. బట్ చాలా మంచి ఆర్ట్ అనిపించింది నాకైతే ఎన్నో కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. నిజంగా నమ్మరు అసలు. చాలా కాంప్లిమెంట్స్. చాలామంది అడిగారు ఎలా చేశారు ఈ మేడం, ఎలా చేశారు మీరు అని. అంటే ఇంకా నాకు అనిపించింది ఇంతమంది అడుగుతున్నారు కదా, నేను ఎలాగైనా సరే చేయాలి, దీనిపైన వీడియో చేయాలని చెప్పేసి పట్టుపట్టి నేర్చుకొని వీడియోనైతే చేశాను. ఫ్రెండ్స్, ఫైనల్లీ కలెక్టబుల్ ఫిగర్ అయిన ఎలా వచ్చిందో దాన్ని కూడా మనం సేవ్ చేసుకుంటే ఫైనల్లీ ఇలా వచ్చేస్తుంది. దీన్ని కలెక్టబుల్ ఫిగర్ అయిన అంటారు. ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. కాలేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్. కాలేజెస్ టెంప్లెట్స్ చాలా ఉన్నాయి. మన ఇష్టం ఉన్న టెంప్లెట్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటికి యాడ్ ఫోటో పెట్టి జనరేట్ చేయగానే మనకు ఇష్టమైన నచ్చినవి అన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో హోప్ వీడియో నచ్చి ఉంటుంది.
ఐ థింక్ నా వీడియో అనేది మీకు క్లియర్డ్‌గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో, ఇంతవరకు వాచ్ చేశారు అంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చిన్న పాట నచ్చినా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఆర్ట్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.